అందరికీ నమస్కారం. నాకు ఒకతనంటే చాలా 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 ఇష్టం. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి మహామేధావి, మహాజ్ఞాని. ఆయన ఎవరో కాదు, ఓషో రజనీష్. ఈరోజు ఆయన గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, ఈరోజు ఆయన పుట్టినరోజు. ఎన్ని సంచలనాలో ఒక మనిషి, ఎన్ని అద్భుతాలు క్రియేట్ చేశాడో, ఎన్ని సంచలనాలు సృష్టించాడో, ఎన్ని పుస్తకాలు రాశాడో, ఎన్ని వ్యాఖ్యానాలు రాశాడో, ఎంతమంది గురువుల గురించి చెప్పాడో. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చిన వ్యక్తి ఓషో రజనీష్ గారు. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఒక కొత్త ఒరవడి సృష్టించిన వ్యక్తి ఓషో రజనీష్ గారు. ఆయన ఏ మతానికి చెందిన వ్యక్తి కాదు, ఏ కులానికి చెందిన వ్యక్తి కాదు, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చెప్పుకోలేదు. వసుదైక కుటుంబమే నాది, నేనే అంతటా ఉన్నా అన్న భావనలోనే ఆయన స్పీచెస్ కానీ, ఆయన లెక్చర్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఆయన పుట్టిన ఇంటికి వెళ్ళాను, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అండ్ అలాగే ఓషో స్పెండ్ చేసిన ప్లేసెస్కి వెళ్ళి నేను టైం స్పెండ్ చేయడం జరిగింది. ఓషో ఎక్కడైతే సమాధి అయ్యారో ఆ సమాధి దగ్గరికి నేను వెళ్ళాను పూణేలో. అండ్ ఓషో చదువుకున్న కాలేజ్, ఓషో లెక్చరర్ ఇచ్చిన కాలేజ్కి వెళ్ళాను. దాన్ని బట్టి మీకు అర్థం ఏంటది నాకు ఎంత పిచ్చో ఓషో అంటే. కాబట్టి నేను అన్ని సందర్శించడం, చిన్నప్పటి నుంచి ఓషో పుస్తకాలు చదివాను. ఓషో నన్నే కాదు 120 దేశాల్లో ప్రజలను ప్రభావితం చేశారు. అలాగే మా గురువుగారైన పత్రిజీని ప్రభావితం చేసిన వ్యక్తి, ఒకానొక వ్యక్తి ఓషో రజనీష్ అని చెప్పుకోవాలి. అసలు ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఓషో పుస్తకాలు అంటేనే భూతు పురాణాలు, అదే సెక్స్కి సంబంధించిన పుస్తకాలు అని అందరూ అనుకునేవాళ్ళు. అట్లాంటి టైంలో పత్రిగారు స్వయంగా ఓషో పుస్తకాలు ఎన్నో అనువాదం చేయించి పబ్లికేషన్ చేసి ప్రజల లోపల తీసుకొచ్చారు. ఈరోజు తెలుగులో ఓషోకు సంబంధించిన అన్ని పుస్తకాలు ఉంటాయంటే కూడా దానికి కారణం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయనకు ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన కనుక ట్రాన్స్లేట్ చేయకపోతే మనకు వచ్చిన అంతంత మాత్రం ఇంగ్లీష్లో ఓషో పుస్తకాలు చదివేవాళ్ళం కాదు. పత్రిజీ ఉండబట్టి, అన్ని పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయించబట్టి ఎంతో అద్భుతంగా మనం ఈరోజు ఓషో పుస్తకాలు చదవగలుగుతున్నాం అంటే పత్రిజీ దానికి క్రెడిట్, ఆయనకే ఇవ్వాలి క్రెడిట్. అలా కొన్ని వందల పుస్తకాలు తెలుగులోకి ట్రాన్స్లేట్ అయింటాయి. పత్రిజీ అందరినీ ఎంకరేజ్ చేశాడు, పబ్లిష్ చేయించాడు. అన్ని స్టేజ్ల పైన ఓషో పుస్తకాలు కొనుక్కోండి అని చెప్పి అందరితో కొనిపించిన వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన వల్లే నాకు ఓషో పరిచయం అవ్వడం, నేను ఓషో పుస్తకాలు చదవడం, ఓషో గురించి ఆసక్తిగా ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. కొన్ని విషయాలు చెప్తా. ఆయన మధ్యప్రదేశ్లో కుచ్వాడ అనే ఒక ఊర్లో పుట్టారు. ఆ ఇంటికి నేను వెళ్ళాను, ఆ ఇంట్లో మెడిటేషన్ చేశాను. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న వైబ్, ఆయన పుట్టిన ఇంట్లో ఉండే వైబ్. అయితే చిన్నప్పటి నుంచే ఆయనకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఏది అడ్డు చెప్పేవాళ్ళు కాదు. ఆయన రోజు నదికి వెళ్ళి టైం స్పెండ్ చేసేవాడు. ఇంట్లో వాళ్ళు ఎక్కడ అడ్డు చెప్పలేదు. ఆయన ఏం చేస్తే అలా అడ్డు చెప్పకుండా ఉండేవాళ్ళు. అందుకే ఆయన బాల్యం, అందరి బాల్యంలో రుద్దబడతాయి అన్నీ కూడా. ఇలా ఉండు, అలా ఉండు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, మట్టిలో ఆడుకోవద్దు, అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు అని చెప్పి మంచిగా ఉన్న పిల్లల్ని పెద్దవాళ్ళు పాడు చేస్తుంటారు వాళ్ళ మిడిమిడి జ్ఞానంతో. ఫార్చునేట్లీ ఓషోని అట్లా ఎవరు పాడు చేయలేదు. ఓషో ఏం చేస్తే అది. ఓషో స్కూల్కి వెళ్ళకపోతే ఓకే, ఓషో చెరువు దగ్గర ఉంటే ఓకే, రోజు నది దగ్గర 10 గంటలు స్పెండ్ చేస్తే ఓకే, టైంకి తినడానికి రాకపోయినా ఓకే. అట్లాంటి పరిస్థితుల్లో ఓషో పెరిగాడు కాబట్టే ఓషో వ్యక్తిత్వం అంత ఉన్నతంగా ఉంది. ఓషో అంత స్వేచ్ఛను అనుభవించాడు. అట్లాంటి ఫ్యామిలీలో పుట్టాడు కాబట్టి ఆ ఫ్యామిలీ చేసిన సపోర్ట్ ఏంటంటే ఓషో పైన వాళ్ళకి తెలిసిన రుద్దకుండా ఓషోను ఆయనలాగా ఆయన వదిలేయడం. ఆ వదిలేయడం వల్లే ఇంత అద్భుతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే ఆయన స్కూలింగ్లో కూడా, కాలేజ్ రోజుల్లో ఎక్కడ చూసినా అద్భుతాలే. ఆయన ప్రతి చర్య అద్భుతమే. ఆయన ఏ పని చేస్తే అది అద్భుతమే. ఆయన జీవితమే ఒక అద్భుతం. చిన్నప్పుడంట స్కూల్కి టీచర్లు ఏదో ఇబ్బంది పెడుతుంటే ఒక పామును బ్యాగ్లో వేసుకొని వెళ్ళాడంట. ఆ పామును బ్యాగ్లో వేసుకొని ఆ టేబుల్ పైన పాము వేసాడంట. వేస్తే క్లాస్లో పిల్లలందరూ వారిపోయారంట. ఈయన హ్యాపీగా అబ్బా స్కూల్ ఎంత అయిపోయిందిరా బాబు అని అనుకున్నాడంట. ఆయన ఎప్పుడు పెద్దగా చదివేవాడు కాదు. యూనివర్సిటీలో కూడా గోల్డ్ మెడల్స్ ఆయనకి. 750 పుస్తకాలకు పైగా ఉన్నాయి. ఓషో పుస్తకాలు రాయలేదు, కానీ ఓషో ఆడియోస్ చెప్పారు. ఆ ఆడియోస్ని బేస్గా చేసుకొని ఓషో పుస్తకాలు రాశారు. అయితే ఓషో జీసస్ గురించి చెప్తే జీససే చెప్పాడా ఈ విషయం అన్నట్టు ఉంటుంది. ఓషో కృష్ణుడి గురించి చెప్తే కృష్ణుడే వచ్చి మాట్లాడుతున్నాడేమో అన్నట్టు ఉంటుంది. ఓషో జొరాథృష్ట గురించి చెప్తే జొరాథృష్టనే వచ్చి చెప్తున్నాడేమో అన్నట్టు ఉంటుంది. అసలు ఇది ఎలా పాసిబుల్ అంటే, ఓషోని అడిగితే ఓషో అంటే ఆ జీసస్లో ఉన్న చైతన్యం ఈయనలో ఉంది.
ఆ మహావీర్లో ఉన్న చైతన్యం ఈయనలో ఉంది. కాబట్టి అంత నాలెడ్జ్కి కనెక్ట్ అవ్వగలిగే శక్తి ఆయనకు ఉంది. కాబట్టి అన్నిటి గురించి అద్భుతంగా విపులంగా చెప్పగలిగాడు. అసలు స్వేచ్ఛ అంటే ఏంటి, అసలు మతాలు, రాజకీయ నాయకులు, వ్యవస్థలు మన నుంచి స్వేచ్ఛను ఎలా లాగేసుకుంటున్నాయి, స్వేచ్ఛే మనిషికి ప్రధానం, ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనిషి సెలబ్రేట్ చేసుకోవడానికి భూమి మీదకి వచ్చాడు. ఏదో పిచ్చి పిచ్చి అంబిషన్స్ పెట్టుకొని కాంపిటీషన్, కంపారిజన్, ఈగో, జలస్లతో జీవించడానికి కాదు, ఇది జీవన విధానమే కాదు అని చెప్పి ఓషో బలంగా నమ్మాడు, అలాగే చేశాడు. అలాగే డైనమిక్ మెడిటేషన్ లాంటి ఎన్నో అద్భుతమైన సాధన పద్ధతులను ఓషో ఇన్వెంట్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో ఓషో ఫాలోవర్స్ ఉన్నారు. 120 భాషల్లో పైగా ఆయన పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. అంటే ఎంత ప్రభావవంతమైన వ్యక్తి అర్థం చేసుకోవాలి మనం. 1,00,000 పుస్తకాలు చదివాడంట. చాలామందికి నేను చెప్తే ఊరుకో 1,00,000 పుస్తకాలు ఒక మనిషి చదవగలుగుతాడా, అదంతా ఉట్టి మాటలు అని చాలామంది కొట్టిపడేస్తుంటారు. మరి వివేకానంద కూడా చదివాడు చాలా పుస్తకాలు. అంటే మనలా వాళ్ళు పేజీ ఇట్లా చదవరు, ఇట్లా పేజీలు ఇట్లా తిప్పేస్తే వాళ్ళకి నాలెడ్జ్ వెళ్ళిపోతుంది. బుక్ పట్టుకుంటేనే వాళ్ళకి నాలెడ్జ్ వెళ్ళిపోతుంది. అంత సిద్ధ సంపన్నులు ఉంటారు వాళ్ళు, అన్ని సిద్ధులు ఉంటాయి వాళ్ళ దగ్గర. అట్లాంటిది అందుకే ఓషో 1,00,000 పుస్తకాలు చదివారు. 750 పైగా పుస్తకాలు ఓషోవి ఈ భూమి మీద ఉన్నాయి. ఓషో భేడాఘట్ అనే ప్లేస్ ఉంటుంది, దాని గురించి ఓషో వర్ణిస్తారు. నేను ఆ ప్లేస్కి వెళ్ళాను. ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు. అంటే ఓషో ఎవ్రీ పౌర్ణమికి వెళ్ళేవాడంట ఆ ప్లేస్కి. పౌర్ణమి రోజుల్లో 2 పాలరాతి కొండలు, ఆ పాలరాతి కొండల మధ్యలో రివర్ ఫ్లో అవుతుంటుంది. ఆ చంద్రుడు ఆ నీళ్ళపైన పడి ఆ పాలరాతి కొండల మీద నీళ్లు మెరుస్తూ ఒక అద్భుతమైన దృశ్యం పౌర్ణమి రోజు జరిగేది అక్కడ. ఓషో ఎవ్రీ మంత్ పౌర్ణమి బిఫోర్ డే, పౌర్ణమి ఆఫ్టర్ డే, పౌర్ణమి డే 3 days అక్కడ స్పెండ్ చేసాడంట. ఆయన దగ్గర ఆ బుల్లెట్ ఉండేదంట, రాజ్దూత్. ఆ బుల్లెట్లో జబల్పూర్ నుంచి భేడాఘట్ జస్ట్ 25-30 kilometers ఉంటుంది. భేడాఘట్ వెళ్ళి ఆ భేడాఘట్లో టైం స్పెండ్ చేశాడంట. దాన్ని వర్ణిస్తుంటే అబ్బా అంత అద్భుతమైన వర్ణన, అసలు అంత అద్భుతమైన సీనరీ అనిపించింది. నేను కూడా వెళ్ళి చూశాను. మేము కూడా యోగి టూర్స్ నుంచి అక్కడికి తీసుకెళ్ళాం 2 సార్లు. ఒకసారి 40 మంది, ఒకసారి 20 మంది, అట్లా ఒకసారి 30 మంది అట్లా బ్యాచెస్ వెళ్ళాం. అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఆ భేడాఘట్ అనే ప్లేస్. నిజంగా భూమి మీద ఎన్ని అద్భుతాలు ఉన్నాయో మనం చూడడానికి. ఓషో అంట అట్లా చూసుకుంటూ ఉండేవాడంట, వాటర్ ఫ్లో అవుతూ ఉంటే 3 days. చాలామందికి ఒక డౌట్ అంట, ఈడు వస్తాడు బైక్ పార్క్ చేస్తాడు, ఎప్పుడు అక్కడ చూసుకుంటూ కూర్చుంటాడు వాటర్ని, ఎందుకు వీడు ఇట్లా చూసుకుంటూ కూర్చుంటాడు, ఏం చూస్తాడు అసలు అని అనేవాళ్ళంట. ఒకసారి ఆయన క్యూరియాసిటీ ఆపుకోలేక ఆ విలేజర్స్ అడిగారు ఆయన్ని, ఏం చూస్తారండి మీరు, ఎవ్రీ పౌర్ణమికి వస్తారు 3 days ఉంటారు, ఆ గుట్ట పైన కూర్చుంటారు, చూస్తూ ఉంటారు వాటర్ని, చూసిన వాటరే కదా ఎంతసేపు, లేదు ఒక నీటి బిందువు పోతుంది, మళ్ళీ కొత్త నీటి బిందువు వస్తుంది. ఆ నీరు ఒకటే కాదు, నేను ఫ్లో అయ్యే వాటర్ని చూస్తూ ఉంటా, పాత నీరు పోతుంటుంది, కొత్త నీరు వస్తుంటుంది, పాత నీరు పోతుంటే కొత్త నీరు వస్తుంది. నేను ప్రతి అణువుని, ప్రతి నీటి బిందువులో ఉన్న ఎనర్జీని దాన్ని చూస్తాను నేను. నాకేం అది పాత అని అనిపించదు, ఎప్పుడు కొత్తగానే అనిపిస్తుంది, పాత ఏముండదు, ఎప్పుడు కొత్తదనమే అని చెప్పాడంట ఆయన. అసలు ఎంత అద్భుతమైన విషయం అనిపిస్తుంది. అవును కదా, ఆ పాత నీరు వేరు, కొత్త నీరు వేరు. ఆ వాటర్ ఫ్లోని చూస్తూ ఉంటే కొత్తదాన్ని చూస్తాను నేను, పాతదాన్ని చూడను అని చెప్పాడు. ఎంత సూక్ష్మమైన విషయం అనిపించింది. అట్లా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే 1-2 ఎన్నెన్ని గొప్ప విషయాలు చెప్పాడో. అసలు మన మతాలు అన్నీ కూడా సెక్స్ అన్న దాన్ని బయటికి మాట్లాడలేదు, సీక్రసీగా ఉన్నది. దానివల్ల ప్రపంచం ఎంతో నాశనం అయిపోయింది. ఆయన సెక్స్ గురించి మాట్లాడారు. సంభోగం ద్వారా సమాధి అనే ఒక పుస్తకాన్ని, తెలుగులో కూడా ఉంది, ఇంగ్లీష్లో ఫ్రమ్ ద సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్ అన్న పుస్తకం ఉంది. ఎంత అద్భుతంగా సెక్స్ గురించి వివరించాడో, ఎంత అద్భుతంగా మానసిక స్థితి గురించి ఆయన స్టడీ చేశాడో. నిజంగా ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క అద్భుతం. వజ్రఛేదిక అయితే ఏంటి, అవేర్నెస్ అయితే ఏంటి, భవిష్యత్తు కృష్ణుడిది అయితే ఏంటి, ఎన్నో పుస్తకాలు, ఎన్నో అద్భుతాలు. అష్టావక్ర గీత అయితే ఏంటి, ఆయన చెప్పని సబ్జెక్ట్ ఏంటి, అన్ని సబ్జెక్టులు చెప్పాడు, అన్నీ ఎంతో అద్భుతంగా చెప్పాడు. నిజంగా ఆ పుస్తకాలు చదివితే మన జన్మ ధన్యం అయిపోతుంది అనిపిస్తుంది. ఒక వైబ్రేషన్ ఉంటుంది, అట్లా పుస్తకాలు చదువుతుంటేనే మన లోపల వైబ్రేషన్ వస్తుంది, ఒక ఎనర్జీకి మనం కనెక్ట్ అవుతాం, ఓషో ఎనర్జీకి కనెక్ట్ అవుతాం. ఎంతమంది సెలబ్రిటీసు, సింగర్సు, డాన్సర్సు, సినిమా హీరోలు ఆయనకు జీవితం అంకితం చేశారు.
అక్కడికి వెళ్ళి ఓషో ఆశ్రమంలో ఉండిపోయారు. అట్లా అని చెప్పి ఆయన ఏమన్నా ఆశీర్వదించాడా? ఎవరిని ఆశీర్వదించలేదు. అట్లా అని చెప్పి ఆయన ఎవరికైనా వరాలు ఇచ్చాడా? బాబు నీకు ఇది మొక్కతే ఇది అవుతుందని ఏం చెప్పలేదు. సత్యాన్ని సత్యంలాగా చెప్తే అంత అట్రాక్ట్ అయ్యారంటే ఆయన లోపల ఎంత సత్యం ఉండాలి, ఎంత ఎనర్జీ ఉండాలి, ఆయన లోపల ఒక గ్లో, ఒక వైబ్, ఆ వైబ్కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళందరూ. ఆయన స్వేచ్ఛాయుత నగరాన్ని నిర్మించాలి ప్రపంచంలో, అందరూ స్వేచ్ఛగా ఉండాలి, అందరూ ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఈ చుట్టుముట్టు ఉన్న సమాజం మనిషిని ఎదగనీయట్లేదు. కాంపిటీషన్లో, కంపారిజన్లో, జెల్లస్లలో, వాటిల్లో వీటిల్లో పిచ్చి పిచ్చి సిద్ధాంతాలతో మనిషిని కట్టేస్తుంది. దీనివల్ల మనిషి స్వేచ్ఛగా ఎదగట్లేదు అన్న దాంతో ఆయన ఏం చేశారంటే అమెరికాలో ఒక 60,000 ఎకరాల్లో రజనీష్పురం అని చెప్పి ఒక పెద్ద సిటీని నిర్మించారు. దానిలో సొంత ఎయిర్పోర్ట్, సొంత కరెన్సీ, సెల్ఫ్ సస్టైన్ కమ్యూనిటీ డెవలప్ చేశారు. సరే, దాని రాజకీయ కారణాల వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడి ఈయన దేశాన్ని ఆక్యుపై చేస్తాడేమో ఇట్లా వదిలేస్తే అని చెప్పి ఆయన దగ్గర నుంచి లాక్కోవడం, గొడవలు చేయడం, దొంగ కేసులన్నీ బుక్ చేయడం ఇవన్నీ జరిగినాయి. ఆ టైంలో 30 దేశాలు ఓషోని బ్యాన్ చేశాయి. ఆయన ఏదో చేస్తుండు అని చెప్పి. మనుషులకు స్వేచ్ఛగా బతకడం ఇష్టం ఉండదు, ఎప్పుడు బందీగానే ఉండాలి, ఎవరెవరి చేతుల్లో బంధింపబడాలి, ఎప్పుడు బాధపడుతూ ఉండాలి, అదే వాళ్ళకి ఇష్టం. స్వేచ్ఛ అని ఈయన చెప్పి స్వేచ్ఛగా ఉండంటారా నాయన అంటే ఆయన మీద దొంగ కేసులు పెట్టి ఆయనని అరెస్ట్ చేయించి 30 తిప్పలు పెట్టారు ఓషోని. ఆయన దాన్ని ఏం తీసుకోలేదనుకోండి, ఎందుకంటే నేను శరీరమే కాదన్న స్థితిలో ఉన్నాడు, ఆయన్ని ఇబ్బంది పెట్టగలరు. కానీ ఆయన పూణేకి వచ్చారు. పూణేలో ఆయన మహా సమాధి అయ్యారు 1990లో. ఆయన చనిపోయే ముందు చెప్పారంట, నేను పుట్టినరోజుకి ఎట్లా సెలబ్రేట్ చేస్తారో నేను చనిపోయిన రోజు కూడా అట్నే సెలబ్రేట్ చేయండి అని చెప్పారు ఆయనది డెత్ సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి. పుట్టినరోజు ఎలాగైతే కేక్ కట్ చేసి డ్యాన్స్లు వేసి అట్లా చేస్తారో, ఆయన చనిపోయిన రోజు కూడా అందరూ డ్యాన్స్ చేసి బరాత్ చేసి అట్లా ఒక అద్భుతంగా ఆయన మరణించిన రోజుని డెత్ సెలబ్రేషన్స్ని చేసుకోవడం జరిగింది. ఓషో సమాధి పైన కూడా అదే రాసి ఉంటుంది, నెవర్ బార్న్ నెవర్ డైడ్, ఈ టైం నుంచి ఈ టైం దాకా భూమి మీద విజిట్ చేశాడు అని ఉంటుంది. మన అందరం ఓషో, రజనీష్ పుస్తకాలు చదవాలి. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఈరోజు ఓషో జన్మదిన సందర్భంగా ఈ విషయాన్ని మీ ముందుకు మీకు చెప్పాలి అని అనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఓషో పుస్తకాలు చదవండి, ఓషో వీడియోస్ ఎన్నో యూట్యూబ్లో ఉన్నాయి, వినండి. ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకోసం నేను ఎన్నో మంచి విషయాలతో ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేయగానే మీకు వీడియో రావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసినట్టయితే మేము అప్లోడ్ చేయగానే మీ దగ్గరికి వీడియో రీచ్ అవుతుంది. అలాగే బెల్ బటన్ నొక్కి పెట్టుకోండి, అప్లోడ్ చేయగానే వస్తుంది, మీకు అలర్ట్ వస్తుంది. అలాగే కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్, మీరు చేసే లైక్స్ ఈ వీడియోని ప్రజలందరి లోపల తీసుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.